మన ముకుంద జ్యువెలర్స్ యొక్క గ్రాటిట్యూడ్ సేల్ అన్ని జ్యువెలరీస్ పై VA ఫ్లాట్ 50% డిస్కౌంట్, నో మేకింగ్ చార్జెస్. ఈ ఆఫర్ ముకుంద అన్ని బ్రాంచెస్ లో వర్తిస్తుంది. బీఆర్ఎస్ నాయకుడు మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి ఫామ్ హౌస్ లో జరిగిన మద్యం పార్టీ దుమారం రేపింది. డ్రగ్స్ వినియోగిస్తున్నారనే సమాచారంతో ఈగల్ పోలీసులు ఆకస్మిక దాడి చేసి 11 మందిని పరీక్షించగా 6 డ్రగ్స్ తీసుకున్నట్లు నిర్ధారణ అయింది. పాజిటివ్ వచ్చిన వారిలో ఏపీలోని ఏలూరు తెదేపా ఎంపీ పుట్టా మహేష్ కుమార్, పైలట్ రోహిత్ రెడ్డి ఉన్నారు. పోలీసులు సోదాలకు వెళ్లిన సమయంలో నమిత్ శర్మ అనే వ్యక్తి కాల్పులు జరిపారు. రోహిత్ రెడ్డి ఆదేశాలతోనే కాల్పులు జరిగినట్లు పోలీసులు అభియోగాలు నమోదు చేశారు. నిందితులకు ఉప్పరపల్లి జడ్జి 14 రోజులు రిమాండ్ విధించారు. బీఆర్ఎస్ నాయకుడు తాండూరు మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి ఫామ్ హౌస్ లో మద్యం పార్టీలో కాల్పుల ఘటన తీవ్ర కలకలం రేపింది. మొయినాబాద్ ఠాణాలో 11 మందిపై కేసు నమోదవగా రోహిత్ రెడ్డిని ప్రధాన నిందితుడిగా పేర్కొన్నారు. ఆయనతో పాటు మరో 2ని అరెస్ట్ చేశారు. మిగిలిన 8 మందికి స్టేషన్ బెయిల్ ఇచ్చారు. పోలీసులు ఆదివారం రాత్రి 9 గంటల సమయంలో ఉప్పర్పల్లిలో జడ్జి ముందు రోహిత్ రెడ్డి, రితేష్ రెడ్డి, నమిత్ శర్మను ప్రవేశపెట్టారు. వాదనలు విన్న న్యాయమూర్తి 3కి 14 రోజుల రిమాండ్ విధించడంతో చంచల్గూడ జైలుకు తరలించారు. నిందితుల నుంచి 0.26 గ్రాముల కొకైన్, జర్మన్ మేడ్ తుపాకీ, 4 ఖాళీ క్యాట్రిడ్జ్లు, 1 లైవ్ క్యాట్రిడ్జ్, 48 బీర్లు, 6 మద్యం సీసాలు స్వాధీనం చేసుకున్నారు. ఫైర్ ఓపెన్ అవుతూ దాని మీద వాదనలు చెప్పినాము. జడ్జి గారు విన్నారు. సో ఇక లేదని చెప్పి ఆర్మ్స్ యాక్ట్ ఇవన్నీ ఉన్నాయి, ఎన్డీపీఎస్ ఉన్నాయి, అన్నీ ఉన్నాయందుకు యాక్సెప్ట్ చేశారు. సో అన్ని సరిగా జరిగింది. ఫైర్ ఏమైనా అయింటే ఏమైనా జరిగింటే కాల్పులు జరిపారని చెప్పి వాళ్ళ వాదన. సో అదే అండి, ఓన్లీ కుకైన్ తీసుకున్నారు, వాళ్ళకి కుకైన్ తీసుకున్నారు, వీళ్ళ అలిగేషన్స్ అని చెప్పి మొత్తం తీసుకున్నారు. వీళ్ళందరిది కామన్ ఇంటెన్షన్ ఉందని చెప్పి వీళ్ళే మెయిన్ పాత్రదారులు అని చెప్పి. పైలట్ రోహిత్ రెడ్డి శనివారం రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మండలం అజీజ్ నగర్లోని ఫామ్ హౌస్ లో స్నేహితులకు పార్టీ ఇవ్వాలని నిర్ణయించుకున్నారు. ఆ పార్టీకి ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ కుమార్, రోహిత్ రెడ్డి సోదరుడు రితేష్ రెడ్డి, హైదరాబాద్ లో మణికొండకు చెందిన వ్యాపారులు రమేష్, వరమాచినేని శ్రవణ్ కుమార్, ఢిల్లీకి చెందిన వ్యాపారి నమిత్ శర్మ, అమీర్పేటకు చెందిన విజయకృష్ణ, బెంగళూరుకు చెందిన న్యాయవాది కౌశిక్ రవి, పుప్పాలగూడకు చెందిన అర్జున్ రెడ్డి, వికారాబాద్ జిల్లా కన్యాలాల్ బాగ్ కు చెందిన శరత్ కుమార్, ఫిలిం నగర్ కు చెందిన ప్రియాంకారెడ్డి ఫామ్ హౌస్ కొచ్చారు. పార్టీకి విదేశీ మద్యం తెచ్చారు. ఇక్కడ డ్రగ్స్ వినియోగిస్తున్నట్లు సమాచారం అందుకున్న ఈగల్, శంషాబాద్, చేవెళ్ల ఎస్ఓటీ, మొయినాబాద్ పోలీసులు దాదాపు 40 మంది రాత్రి 10 గంటలకు సోదాలకు వెళ్లారు. నేరుగా సోదాలకు వెళితే తలో దిక్కు నుంచి తప్పించుకుంటారనే ఉద్దేశంతో ఫామ్ హౌస్ చుట్టూ ఉన్న గోడ దూకి లోపలికి వెళ్లారు. ఫామ్ హౌస్లోని చెట్ల చాటున చీకటిలో దాక్కుంటూ పార్టీ జరిగే ప్రదేశానికి వెళుతున్న క్రమంలో 3 సార్లు పేలుళ్ల శబ్దం వినిపించింది. గమనించి తుపాకీతో కాల్పులు జరుపుతున్నారేమోనని అప్రమత్తమై పోలీసులమని, సోదాల కోసం వచ్చామని గట్టిగా చెప్పారు. ఆ సమయంలోనే నమిత్ శర్మ పోలీసుల వైపు తుపాకీతో 1 రౌండు కాల్చాడు. వెంటనే అతన్ని అదుపులోకి తీసుకుని తుపాకీ స్వాధీనం చేసుకున్నారు. ఏమాత్రం పొరపాటు జరిగినా ప్రాణనష్టం వాటిల్లేదే. నమిత్ శర్మ పక్కనే ఉన్న శరత్ కుమార్ దగ్గర తూటాలు, షెల్స్ దొరికాయి. పార్టీలో పాల్గొన్న 11 మందికి డ్రగ్స్ కిట్లతో పరీక్షలు చేయగా రోహిత్ రెడ్డి, రితేష్ రెడ్డి, కౌశిక్ రవి, అర్జున్ రెడ్డి, నమిత్ శర్మకు పాజిటివ్ వచ్చింది. పుట్టా మహేష్ కు తొలుత నెగటివ్ వచ్చింది. పాజిటివ్ వచ్చిన వారిలో కొందరు తాము ఫామ్ హౌస్ లో డ్రగ్స్ తీసుకోలేదని, గోవా, హిమాచల్ ప్రదేశ్ లో సిమ్లాలో తీసుకున్నట్లు వాదనకు దిగారు. పోలీసులు మరింత ఖచ్చితత్వం కోసం అర్ధరాత్రి ఎర్రగడ్డలోని ప్రభుత్వాసుపత్రికి తీసుకెళ్లి రక్త నమూనాల్ని పరీక్షించారు. రెండోసారి పరీక్షల్లో ఆ 5గురితో పాటు ఎంపీ పుట్టా మహేష్ కు పాజిటివ్ వచ్చింది. అంతకుముందు సోదాలకు వెళ్లినప్పుడు తుపాకీ పేల్చడం, అనంతరం పోలీసులు చుట్టుముట్టాక ఫామ్ హౌస్ లో కొద్దిసేపు హైడ్రామా నడిచింది. కొందరు మఫ్టీలో ఉన్న పోలీసుల్ని ఎందుకొచ్చారంటూ ప్రశ్నించారు. అందరి ఫోన్లు స్వాధీనం చేసుకున్న పోలీసులు ఫామ్ హౌస్ లో తనిఖీలు నిర్వహించగా శరత్ కుమార్ దగ్గర 0.26 గ్రాముల కొకైన్ దొరికింది. అక్కడే కొంత డ్రగ్స్ వినియోగించినట్లు ప్రాథమికంగా గుర్తించారు. స్వాధీనం చేసుకున్న కొకైన్ ను ఫోరెన్సిక్ ల్యాబ్ కు పంపారు. తుపాకీ లైసెన్సు గురించి ఆరా తీయగా రోహిత్ రెడ్డి సోదరుడు రితేష్ రెడ్డి పేరిట ఉన్నట్లు గుర్తించారు. లైసెన్సుడు తుపాకీ దుర్వినియోగం చేసినందుకు రితేష్, కాల్చినందుకు నమిత్ పై వివిధ సెక్షన్లు నమోదు చేశారు. ఎంపీ పుట్టా మహేష్ మిగిలిన 7గురికి నోటీసులు ఇచ్చి పంపారు. ఈ ఘటనపై ఎన్డీపీఎస్ చట్టంలోని 8C, 22A, 27, 29 సెక్షన్లు, ఆయుధాల చట్టంలోని సెక్షన్ 30, 25, 1B, A, తెలంగాణ ఎక్సైజ్ చట్టం కింద కేసు నమోదు చేశారు.
నమిత్ శర్మ రాజస్థాన్కు చెందిన మాజీ ఎమ్మెల్యే అని ప్రచారం జరిగినా పోలీసులు ధృవీకరించలేదు. అతడు ప్రస్తుతం ఢిల్లీలో స్థిరాస్తి వ్యాపారం చేస్తున్నట్లు చెప్పారు. తాండూరు మాజీ ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి ఫామ్ హౌస్ సంచలనాలకు కేంద్ర బిందువుగా నిలిచింది. దేశవ్యాప్తంగా సంచలనం రేపిన ఎమ్మెల్యేలకు ఎరా కేసు ఇక్కడే బయటపడింది. అప్పట్లో ఆ కేసు దర్యాప్తునకు ప్రభుత్వం సిట్ ఏర్పాటు చేసింది. ఆ తర్వాత ఇదే కేసు సీబీఐకి బదిలీ అయింది. ఇప్పుడు డ్రగ్స్ పట్టుబడ్డం, ఎంపీ సహా 6 పాజిటివ్ రావడం సంచలనం రేపింది.